ఈ ఒకే వీడియోలో 2 స్నాక్సులు చూద్దామా? వీటినైతే నేను మా అమ్మ వాళ్ళ దగ్గర బొంగులంటారు. అత్తమ్మ వాళ్ళ దగ్గరైతే మున్మురాలంటారు. ఇంకా అటుకులు. ఒకే వీడియోలో 2 స్నాక్సులు చూద్దామని చెప్పాను కదా! నేను దానికోసం ఒక ప్యాకెటు బొంగులు తీసుకున్నాను. హాఫ్ కేజీ పల్లీలు, హాఫ్ కేజీ పుట్నాలు. అంటే ఇందులో పావు కేజీ ఏసాను. పావు కేజీ ఆహ్, అటుకులల్లో వేశాను. దానికోసం నేనింక అన్నీ వేయించుకొని ఇంట్లో పెట్టుకొని, ఇంకా కొన్ని ఏయించి పక్కన పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా వేయించుకున్నాను. ఇంకా లాస్ట్‌లో మళ్ళీ ప్యాన్ పెట్టి ప్యాన్‌లో ఆయిలేసి, ఆయిల్ హీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, 2 ఒట్టిమిరపకాయలు వేసి, ఇంకా ఎల్లిపాయలైతే కచ్చా పచ్చాగా దంచేసాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. ఇట్లా టేస్ట్ బావుంటది. మీరెప్పుడైనా చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ భలే ఉంటది. పచ్చిమిర్చి అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇంక అందులో సాల్ట్ ఫస్ట్ ఎయడం మర్చిపోయాను. అందుకే తర్వాతేసాను. టేస్టింగ్ సాల్ట్ వేసి మంచిగా స్పూన్‌తో కలిపాను. కాలుతుంది కాబట్టి స్పూన్‌తో కలిపాను. తర్వాత చేయితో కలుపుకుంటే ఆహ్, కలుపుకొని తిన్న తర్వాత టేస్ట్ అయితే భలే వచ్చాయండి. నేనింత వస్తాయనుకోలేను. మా పిల్లలకు బాగా నచ్చాయి. చేస్తుంటేనే తిన్నారు. ఇంకా అదయిపోయిన తర్వాత కేజీ ఆహ్, అటుకులు తీసుకున్నాను. అంటే సన్నటుకులంటారు కదా! అవి. ఇవన్నీ ఎంచుకున్నాను గదా! పావు కేజీ ఇంకా అవన్నీ అందులో వేసేసి, ఇంకా నేను దీంట్లో కొంచెం బూందీ చేసి వేద్దామని చెప్పేసి బూందీ అయితే చేశాను. కొంచెం చాలానే వేశానండి. అందులో వేయలేను, ఇందులో వేశాను. ఇంక చేసి వేసిన తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్‌లో ఆయిలేసి, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి, పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఎల్లిపాయలైతే మంచిగా కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాను. వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని, సాల్ట్ వేసేసి, ఇంకా ఇది అటుకులలో కలిపేసుకోవడమే. కలుపుకున్న తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. టేస్ట్ అయితే భలే ఉంటాయండి. పిల్లలకు భలే ఇష్టంగా తింటున్నారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో